Huh? Hmm. ఈరోజు మనం టీచర్స్ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు ఏ సబ్జెక్టులు బోధిస్తున్నారు, ఏ తరగతులు బోధిస్తున్నారు అనేది మనం మ్యాపింగ్ చేయవలసి ఉంటుందండి. దానికోసం మనం సిఎస్ఈ వెబ్సైట్లో csc.ap.gov.in వెబ్సైట్లోకి మనం వెళ్తామండి. ఇందులో మనకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుందండి. ఆ సైట్లోనే రైట్ సైడ్ కార్నర్లో మనకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ లాగిన్ను టచ్ చేయాలండి. ఈ లాగిన్ను టచ్ చేసినట్లయితే మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఎంటర్ క్యాప్చా కూడా అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది ఏంటంటే మన యొక్క స్కూల్ యొక్క డైస్ కోడ్ అండి. అలాగే పాస్వర్డ్ ఏంటంటే మనం ఇచ్చుకున్న పాస్వర్డ్, చైల్డ్ ఇన్ఫోలో ఇచ్చే పాస్వర్డ్ ఇవన్నీ ఒకటేనండి. కాబట్టి చైల్డ్ ఇన్ఫోలోకి మనం ఏ పాస్వర్డ్ అయితే ఇస్తామో, మన డైస్ కోడ్కి ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుందండి. ఇదంతా కూడా ఇందులో మనకు ఇక్కడ డాష్ బోర్డు ఫస్ట్ ఆప్షన్ అండి, సెకండ్ సర్వీసెస్, నెక్స్ట్ మెడికల్ రియంబర్స్మెంట్, ఇలా కొన్ని ఆప్షన్స్ వాడు ఇచ్చాడు. రిపోర్ట్స్, అదర్స్, లాగౌట్ ఇలా ఉన్నాయండి. ఇందులో మనకు సర్వీసెస్ను టచ్ చేయాలండి. సర్వీసెస్ను టచ్ చేసిన వెంటనే థర్డ్ వన్ అనేటువంటి టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ని మనం టచ్ చేయాలి. ఈ టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్లో మనం ఒకసారి దీన్ని చూసినట్లయితే మన యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. లోయెస్ట్ క్లాస్ అలాగే హైయెస్ట్ క్లాస్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సెక్షన్స్ ఉంది కదండి. సెక్షన్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మ్యాపింగ్ చేయాలండి. క్లాస్ సెక్షన్ మ్యాపింగ్, ఇందులో క్లిక్ హియర్ దగ్గర మనం టచ్ చేసినట్లయితే మనకు ఒక పాఠశాలలో ఎన్ని తరగతులు ఉన్నాయో అన్ని తరగతులు కూడా మనకు లైన్గా వస్తాయండి. అందులో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ నేను 1వ తరగతిలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 1, 2వ తరగతిలో 1, అలాగే కొన్ని తరగతుల్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే అక్కడ సెక్షన్స్ 2, 3, 7 వరకు మనకు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. కాబట్టి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మనం టచ్ చేసిన వెంటనే అప్పుడు మనకి ఇంకా టీచర్కి సంబంధించిన, స్టూడెంట్స్ సంబంధించిన మ్యాపింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయండి. తర్వాత సెక్షన్స్ విషయం అయిపోయిన వెంటనే మనం టీచర్స్లోకి వెళ్ళాలండి. కింద మనకు క్లాస్ సెక్షన్ ఆర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకు ప్రతి మ్యాపింగ్ కూడా చేసిన వెంటనే మనకు ఈ విధంగా మెసేజ్ అనేది మనకు ఉంటుందండి, అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు టీచర్స్లోకి వెళ్ళాను, అక్కడ క్లిక్ హియర్ దగ్గర టచ్ చేసిన వెంటనే మనకు ఆ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో వరుసగా వారి పేర్లన్నీ కూడా ఉంటాయండి. ఇందులో సీరియల్ నంబర్, స్కూల్ నేమ్, అలాగే టీచర్స్ ఐడి, అలాగే టీచర్స్ నేమ్, అలాగే కేటగిరీ ఆఫ్ ద టీచర్, అలాగే యాక్షన్. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు సబ్జెక్ట్ మ్యాపింగ్ ఉంది కదండి, అక్కడ మనం ప్రతి ఉపాధ్యాయుడికి కూడా టచ్ చేయాలండి. అంటే ఆ ఉపాధ్యాయుడు ఏ సెక్షన్స్ చెప్తున్నాడు, అలాగే ఏ క్లాస్ డీల్ చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ టిక్ మార్క్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక ఉపాధ్యాయుని నేను సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మన సబ్జెక్ట్ దగ్గర మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయండి. ఇందులో మనం వేటిని బోధిస్తున్నాం అనేది అక్కడ మనం ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుందండి. టిక్ మార్క్ చేయాలి. తర్వాత అలాగే ఫస్ట్ క్లాస్, అలాగే సెకండ్ క్లాస్, అలాగే థర్డ్ క్లాస్, ఫోర్త్, అలాగే మనం క్లాస్ వైజ్గా ఒక ఉపాధ్యాయుడు ఎన్ని తరగతులు బోధిస్తున్నాడు, అలాగే ఏ సబ్జెక్టులను బోధిస్తున్నాడు అనేది మనం ఇక్కడ టిక్ చేయవలసిన అవసరం అనేది ఉంటుందండి. ఇక్కడ హై స్కూల్ వాళ్ళకి కూడా మిగిలిన బయాలజికల్ సైన్స్, అలాగే ఫిజికల్ సైన్స్, ఈ విధంగా ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయండి. ఇది ప్రైమరీకి సంబంధించింది కాబట్టి, ఒక ప్రైమరీ స్కూల్కి సంబంధించింది కాబట్టి కొన్ని మాత్రమే ఇవ్వడం, ఈవీఎస్ అటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఎన్ని తరగతులు బోధిస్తున్నాడు, అలాగే ఏ సబ్జెక్టులను బోధిస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కిందనే ఉండే సబ్మిట్ బటన్ మనం టచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆ టీచర్ సంబంధించిన సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి.
ఇంకొక ఉపాధ్యాయుని తీసుకున్నాను. ఆ ఉపాధ్యాయుడు ఏ ఏ తరగతిలో బోధిస్తున్నాడు, అలాగే ఏ ఏ సబ్జెక్టులను బోధిస్తున్నాడు అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగిందండి. ఇక్కడ గమనించండి, మనం క్లాస్ వైజ్గా కూడా ఎంటర్ చేయడానికి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఉదాహరణకి 1, 2, 3 ఒక ఉపాధ్యాయుడు, 4, 5 ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు, అప్పుడు ఆ రెండవ ఉపాధ్యాయుడు 4, 5 బోధిస్తున్నప్పుడు 4, 5 మనం టిక్ పెడుతూ ఆల్ సబ్జెక్ట్స్, అక్కడ 4లో అన్ని సబ్జెక్టులు, 5లో అన్ని సబ్జెక్టులు మనం టిక్ చేసినట్లయితే అలా క్లాస్ వైజ్గా కూడా మనం మ్యాపింగ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్టే అయిందండి. ఇక్కడ ఆ విధంగా కూడా ఎంటర్ చేయొచ్చు. అలాగే విభిన్న తరగతుల్లో విభిన్న సబ్జెక్టులు కూడా బోధిస్తూ ఉన్నప్పుడు దానికి కూడా అనుగుణంగా మనం అక్కడ కూడా ఎంపిక చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఎంపిక చేసుకొని క్లాస్ వైజ్గా ఏ ఏ సబ్జెక్టులను బోధిస్తున్నాము అనేది మనం అన్ని కూడా టచ్ చేసుకొని అక్కడ ఓకే అనేది మనం టచ్ చేసినట్లయితే అక్కడ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది అవుతుందండి. అన్ని తరగతులు అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ మనం టచ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ టచ్ చేయాలండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా, మన ఎంప్లాయీ ఐడితో పాటు డీటెయిల్స్ ఆర్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ అనేది వస్తుందండి. డీటెయిల్స్ ఆర్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనేది సబ్జెక్ట్స్ మ్యాప్డ్ అని ప్రతి ఉపాధ్యాయుడి దగ్గర మనకు అక్కడ మ్యాప్డ్ స్టేటస్లో కనిపించాలి అండి. తర్వాత మనం దేనికి వెళ్తామంటే ఇక్కడ ఏదైనా ఒక ఉపాధ్యాయుడు డెప్యుటేషన్ వెళ్ళేటప్పుడు, ఈజ్ ఎనీ టీచర్ వర్కింగ్ ఆన్ డెప్యుటేషన్ అనేటప్పుడు అక్కడ మనం సెలెక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది, ఎస్ ఆర్ నో అనేది. అయితే తర్వాత మనం స్టూడెంట్స్లోకి వెళ్తామండి. స్టూడెంట్స్ అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ మనం క్లిక్ హియర్ అనేది అక్కడ మనం ఆప్షన్ చూస్ చేసుకుంటాము. క్లిక్ హియర్ అనేది టచ్ చేస్తామండి స్టూడెంట్స్ దగ్గర. అంటే స్టూడెంట్స్ సెక్షన్స్ మ్యాపింగ్ అనేది మనం చేయాలి అండి. దాని కింద మనకు సెలెక్ట్ క్లాస్ అనేది వస్తుంది. ఒకటో తరగతి కానీ తీసుకున్నాము, ఆ తరగతి తీసుకున్న తర్వాత ఆ తరగతిలో ఉండే విద్యార్థులందరూ కూడా మనకు కనిపిస్తారండి. అందులో మనకు చూసారా, సీరియల్ నంబర్, స్కూల్ నేమ్, చైల్డ్ ఐడి, అలాగే సర్నేమ్, అలాగే నేమ్, జెండర్, క్లాస్, అలాగే సెక్షన్, మీడియం. ఇందులో మనం ఎంటర్ చేయవలసింది సెక్షన్, మీడియం అండి. సెక్షన్ మనం అక్కడ ఓకే చేస్తే ఏబిసి మనం ఎన్ని సెక్షన్ల ముందు ఇచ్చామో అన్నీ అక్కడ మనకు డిస్ప్లే అవుతాయండి. అలాగే మీడియం అండి, మీడియం కూడా చూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూజ్ చేసుకుని సేవ్ అనేది మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తామండి. అంటే స్టూడెంట్స్ సెక్షన్ మ్యాపింగ్ అనేది మనం ప్రస్తుతం చేస్తున్నామండి. ఈ స్టూడెంట్స్ సెక్షన్స్ మ్యాపింగ్లో మళ్ళీ మనం క్లాస్ 2కి వెళ్తాం. ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తామండి. అలాగే ఆ నెక్స్ట్ క్లాస్లో కూడా అందరు విద్యార్థులను ఒకసారి మనం చూసి వారు ఏ సెక్షన్లో ఉన్నారు, ఏ మీడియంలో ఉన్నారు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుందండి. ఒక స్టూడెంట్ ఒక సెక్షన్లో ఉండొచ్చు, ఇంకొక స్టూడెంట్ అదే క్లాస్లో ఒక స్టూడెంట్ ఇంకో సెక్షన్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. అయితే డేటా అంతా కూడా చైల్డ్ ఇన్ఫోతో లింక్ అయ్యింది కాబట్టి మనం అక్కడ క్లాస్ సెలెక్ట్ చేసిన వెంటనే చైల్డ్ ఇన్ఫోలో మనం ఏ తరగతిలో ఏ నేమ్స్ అయితే ఇచ్చి ఉంటామో మనం అక్కడ ఆ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. కాబట్టి అన్ని సెక్షన్స్ కలిపి ఒకే క్లాస్గా ఇక్కడ ఉంటాయి. ఆ తరగతిలో మనం ఏం చేయాలంటే ప్రతి విద్యార్థి కూడా ఏ సెక్షన్లో ఉన్నాడు, వాడు ఏ మీడియంలో ఉన్నాడు అనేది మనం ఇక్కడ ఇవ్వవలసిన అవసరం అనేది ఉంటుంది. ఇలా ప్రతి తరగతి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ప్రతి తరగతి కూడా సెలెక్ట్ చేసుకొని ఆ తరగతిలో విద్యార్థులందరూ కూడా ఏ సెక్షన్స్లో ఉన్నారు, ఏ మీడియంలో ఉన్నారు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా మనం సెక్షన్ను అలాగే మీడియంను చూజ్ చేసుకుని ఎంటర్ చేస్తామండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కిందన ఉండే సేవ్ అనే బటన్ మనం టచ్ చేసినట్లయితే
ఆ తరగతికి సంబంధించిన స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అనేది ఇన్సర్టెడ్ అవుతుందండి. ఇలా ప్రతి తరగతికి మనం చేసి అన్ని తరగతులు కూడా చేస్తే కంప్లీట్ అవుతుంది అండి. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనే మనకు మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఇలా ప్రతి తరగతి కూడా మనం చేయవలసిన అవసరం ఉంటుందండి. ఇటువంటి మరిన్ని వీడియోలు పొందాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని వీడియోలు తయారు చేయడానికి ఒక బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిస్తున్నట్లుగా అనిపిస్తుందండి. ఈ వీడియో విషయానికి వస్తే, ఇలా మనం ప్రతి తరగతిలో ఉండే ప్రతి విద్యార్థి యొక్క సెక్షన్ కానీ అలాగే మీడియంను కానీ మనం ఎంచుకొని సేవ్ చేయాలి అండి. నెక్స్ట్ 5th క్లాస్ అండి. సెలెక్ట్ క్లాస్ 5th క్లాస్. 5th క్లాస్లో ఉండే విద్యార్థులందరినీ కూడా ఒక్కసారి మనం చెక్ చేసుకొని ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళ చైల్డ్ ఐడి కానీ అలాగే సర్నేమ్ కానీ నేమ్ కానీ, ఇలా మనం జెండర్ కానీ అలాగే క్లాస్ అలాగే సెక్షన్ మీడియం. ఇక్కడ సెక్షన్ మీడియం మనం ఇక్కడ ఇవ్వవలసిన అవసరం ఉంటుందండి. సెక్షన్ మనం టచ్ చేసినట్లయితే ముందుగా మనం ఎన్ని సెక్షన్లు అయితే ఇచ్చి ఉంటామో, అంటే ఒక్కొక్క తరగతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అనేది ఫస్ట్లో మనం ఇవ్వడం జరిగిందండి. దానికి అనుగుణంగా ఇక్కడ మనకు 7 ఉంటే 7 సెక్షన్లు కనిపిస్తాయి, 3 ఉంటే 3 సెక్షన్లు కనిపిస్తాయి. ఆ విధంగా నేను ఇక్కడ ముందుగా ఒకే తరగతికి ఒక సెక్షన్ ఉన్నట్లుగా నేను ఇక్కడ ఎంటర్ చేయడం వల్ల నాకు ఇక్కడ సెక్షన్ టచ్ చేసిన వెంటనే ఒకటే మనకు కనిపించిందండి. ఆ విధంగా సెక్షన్స్ అలాగే మీడియం ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫైనల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టండి. ఒకసారి చూడండి, మనకన్నీ కూడా టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయినట్టండి. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చండి. క్లాస్ టు క్లాస్ వరకు వెళ్ళి మనం అక్కడ టచ్ చేస్తే క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ మ్యాప్ అనేది మనకు వస్తుంది. అక్కడ టీచర్లు కూడా మనం చూసుకోవచ్చండి, ఆ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది. సబ్జెక్ట్ మ్యాప్డ్ అనేది మనకి ఇక్కడ టీచర్స్ దగ్గర కూడా కనిపిస్తుంది. అలాగే స్టూడెంట్స్ దగ్గర మనం క్లిక్ హియర్ టచ్ చేసిన వెంటనే ఏం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు స్టూడెంట్స్ దగ్గర టచ్ చేసిన ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు సెక్షన్స్ కంప్లీట్ అయ్యావా లేదని మనకు ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. స్టూడెంట్స్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని వస్తూ మీదని మనకు ఒక మెసేజ్ అనేది కనిపిస్తుందండి, కంప్లీట్ అయ్యింది అనేది. ఈ విధంగా మనకు ప్రతి తరగతికి కూడా సెక్షన్ మ్యాపింగు, అలాగే టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగు, అలాగే స్టూడెంట్స్ సెక్షన్ మ్యాపింగ్ అనేది మనకు ఈ 3 విషయాలు కూడా మనం నమోదు చేయవలసి ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలండి.